అంటే దీనిలో ఒక విషయం ఉంది ఏమంటే, పరీక్షింతంతటి మహానుభావుడు కూడా ఎందుకు మనసులో విక్షేపం కలిగింది, ఎందుకు కుతూహలం కలిగింది, ఎందుకు చేయకూడని పని ఆ జంతువుని వెళ్ళి చంపడం ఎందుకు, వాడి మానాన ఉంటేను అబ్బా మనకు తట్టినంత కూడా అలా పరీక్షిత్తు తట్టలేదు అనుకోక్కర్లేదు. పరీక్షిత్తు పూర్తిగా కృష్ణుడు శరణాగతులైనటువంటి వాడు. మరి అలాంటిది ఇలా ఎందుకు చేశాడు అంటే, పరీక్షిత్తు అలా చేసి ఉండకపోతే, అలా వెళ్ళి ఉండకపోతే ఆడ బ్రాహ్మణ శాపం రాదు. పాము గరిచి 7 రోజులు చనిపోతామని. ఆ శాపం రాకపోతే ఆయన నేను 7 రోజుల్లో వెళ్ళిపోతాను కదా, ఈ లోపల భాగవతాన్ని వినాలని అనిపించదు. అలా అనిపించకపోతే సుఖయోగేంద్రుడు వచ్చి భాగవతం ఉపదేశించడం జరిగి ఉండేది కాదు. జరిగి ఉండకపోతే మనకి భాగవతం ఉండేది కాదు లోకానికి. చూసారా? అందుకని అటువంటి మహానుభావులకి ఇలాంటి విక్షేపం వచ్చితే అది పరమార్థం ఉంది వెనక. అందుకని మనల్ని ప్రతివాడికి వస్తే రాదు. అబ్బా నాకేదో విక్షేపం వచ్చింది, దీనివల్ల మహాప్రయోజనంలో కానీ ఏమీ ఉండదు. మనం అవేం ఆలోచించక్కలే, గ్యారంటీ షూర్. మనకి పరీక్షిత్తుకు వచ్చిందంటే భారీ వాసుదేవుడు సంకల్పం వెనకాల. అందుకని జాగ్రత్తగా చదువుకోవాలి.